హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక బ్లౌజు కట్టింగ్తో మీ ముందుకు వచ్చానండి. ఇది 32 నడుము సైజ్ అండి. 32 నడుము సైజును 4 ఫోల్డ్స్ చేసుకున్నానండి. టేపుని దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి. 8.5 అట్లా వచ్చిందండి. దాన్ని మార్కింగ్ చేసుకొని దానికి 1 ఇంచు బ్యాక్ డాట్స్ కోసము ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఆ 1 ఇంచ్ తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం అండి. ఇలా మార్కింగ్ చేసుకొని హైట్ వచ్చేసి 14 అండి. 14.5 తీసుకుంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ 14 వస్తుందండి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 అండి. అదే చంకదింపు 5.5 తీసుకోవాలండి. 5.5 తీసుకొని దాన్ని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. చెస్ట్ విడ్త్ కొలుచుకొని అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకొని దాన్ని మెజర్ చేసుకోవాలండి. 9 ఇంచెస్ అలా రావాలి. ఆది బ్లౌజ్లో నుంచి మెజర్ చేశానండి. 9 ఇంచెస్ రావాలి. దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్ డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. ఆది బ్లౌజ్లో నుంచి డీప్ తీసుకుంటున్నానండి. ఆది బ్లౌజ్లో డీప్ ఎంత ఉందో దానికి ఒక 1/2 ఇంచు ఎక్కువ తగ్గిస్తే ఆఫ్టర్ స్టిచ్చింగ్ సమానం వస్తుందండి. ఇలా డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న దాన్ని ఇది బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ అండి. బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ ప్రకారము కట్ చేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ సైడ్స్ అంతా ఇలా కట్ చేసుకోవాలండి. కచకలు ఇచ్చుకుంటున్నానండి. ఫిట్టింగ్ లైన్ దగ్గర కచకలు ఇచ్చుకోవాలి. కచకలు ఇచ్చుకుంటే అలాగా బ్యాక్ సైడ్ మార్కింగ్ రావాలి కాబట్టి ఆ మార్కింగ్ కూడా డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫుల్ వీడియో అండి. మెజర్మెంట్ ప్రకారము ఫుల్ వీడియో తీస్తున్నాను. అందరూ చూడండి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదండి. ఫ్రంట్ క్రాస్ కట్టింగ్ కోసము బ్యాక్ పార్ట్ వేసుకొని కింద 2.5 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ మాత్రం మార్కింగ్ చేసుకోవద్దండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కదా. ఫ్రంట్ నెక్ వాళ్ళ ఆది బ్లౌజ్లో నుంచి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలండి. 6 ఇంచెస్ డీపు 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి. అలా డ్రా చేసుకొని ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. మెయిన్ డాట్ కోసము 3.5 ఇంచు గ్యాప్లో మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా సెంటర్ థర్డ్ డాట్ చంక దగ్గర డాట్ కూడా మార్కింగ్ చేసుకొని క్రాస్ బెల్ట్ కోసం చూసుకోవాలండి. అలా ఆది బ్లౌజ్లో క్రాస్ బెల్ట్ ఎంత ఉందో దానికి 1.5 ఇంచు ఎక్స్ట్రాగా కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ తర్వాత వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంతే మార్కింగ్ అంతే మెజర్మెంట్ వస్తుందండి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా నెక్ సైడ్స్ అంతా కట్ చేసుకోవాలండి. నేనైతే మార్కింగ్ డాట్స్ కోసము ముందే పెట్టుకుంటానండి. దీని ప్రకారం కచకలు ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చంక లోతు తీస్తున్నానండి. ఫ్రంట్ లోతు తీసుకోవాలి. సైడ్స్ కూడా మార్కింగ్ 2 సైడ్లు రావాలి కదండి. అలాగని ఇలా పెడుతున్నాను. ఇలా కచకలు ఇచ్చుకుంటే మనకు మిషన్ పైన కూర్చున్నాక ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. చకచక తొందరగా కుట్టేయచ్చండి. ఈ మార్కింగ్ బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలండి. దాని మార్కింగ్ ఉంటుంది కాబట్టి దాన్నే ఫాలో కావాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఏవైనా క్రాసులు అలా ఉంటే తీసేసుకుంటున్నాను. కంపల్సరీ క్రాసులు ఉంటాయండి లైనింగ్కు. ఆఫ్టర్ వాష్ తర్వాత క్రాసులు వచ్చేస్తుంది క్లాత్.
ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ పెడుతూ హ్యాండ్ పొడవు మెజర్ చేసుకుంటున్నానండి. మెజర్ చేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్కువ పెడుతున్నానండి. వాళ్ళు కొంచెం పొడుగు కావాలన్నారు హ్యాండ్. దాని ప్రకారం 10 ఇంచెస్ తీసుకున్నాను. దానికి 3 ఇంచెస్ డౌన్ చేసుకొని ఇలా డ్రా చేసుకొని హ్యాండ్ షేప్ ఇచ్చుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఇది హ్యాండ్ 4 సైడ్స్ జాయింట్ పడేది. నేను 2 సైడ్స్ మాత్రమే జాయింట్ వచ్చేలాగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇప్పుడు అలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ కూడా మెజర్మెంట్ ప్రకారం కాకుండా ఒక 2 ఇంచెస్, ఒక 1.5 ఇంచెస్ అంతా ఎక్కువ తీసుకుంటానండి. స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోగా మిగతాది ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లోకి వచ్చేద్దామండి. ఇలా ఫస్ట్ ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. ఇలా క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకొని లైనింగ్ ఉంది కదండి అది పెట్టుకోవాలండి. దీనికి 4 సైడ్స్ జాయింట్లు వస్తాయండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. హ్యాండ్ పెడితే జారిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న క్లాత్ని 2 ఫోల్డ్స్ చేసి దానిపైన బ్యాక్ పార్ట్ బార్డర్ వేస్తున్నానండి. బ్యాక్ సైడ్ వీపుకి బార్డర్తో పాటు కలిపి మెజర్ చేసుకుంటున్నాను. మెజర్ చేసుకొని కట్ చేసుకుంటాను. లైనింగ్ ఎలాగుందో ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్కి సరిపోతుందా సరిపోతుందా? వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.